హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఏంటంటే సమ్మర్లో మన బాడీని ఎంత డీహైడ్రేట్ చేసుకొని ఎంత కూల్గా ఉంచుకుంటే అంత బెటర్. ఇంట్లో ఉన్న వాళ్ళైనా బయటికి వెళ్ళే వాళ్ళైనా సరే మస్ట్ అండ్ షుడ్గా కోకోనట్ వాటర్ కానీ సబ్జా వాటర్ కానీ లేదంటే గోండు కటోరా అంటారు కదా అది కానీ మజ్జిగ కానీ కొబ్బరి బోండం వాటర్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అవన్నీ తీసుకోవచ్చు అవైలబుల్గా ఉంటే. అండ్ దాంతోపాటు సగ్గుబియ్యం జావ బార్లీ వాటర్ ఇవి కూడా మంచిగా తీసుకోవచ్చు. అలాగే ఏంటంటే పిల్లలకు కూడా ఇవి ఇవ్వడం చాలా మంచిది. బార్లీ వాటర్ కానీ సగ్గుబియ్యం వాటర్ మనకి ఇంట్లోనే పిల్లలకి చేసి ఇవ్వచ్చు కాబట్టి. బయటికి వెళ్ళే వాళ్ళు అయితే పిల్లలకి మనం కోకోనట్ వాటర్ తీసుకొచ్చి ఇవ్వచ్చు. అవైలబుల్గా వాళ్ళకి బాడీని కూల్గా చేసుకునే క్విక్గా ఇంట్లోనే ఉన్న వాటితోనే చేసి పిల్లలకి తినిపించే బెస్ట్ రెసిపీ అయితే బార్లీ వాటర్ అండ్ సగ్గుబియ్యం జావా. అవి ఏంటంటే ఈ సమ్మర్లో డైలీ ఇచ్చినా కూడా వాళ్ళకి బాడీ ఏంటంటే వేడి చేయకుండా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అందుకని ఈ రెసిపీని నేను మీతో షేర్ చేస్తున్నా. నేనైతే అవేం సోక్ చేయలేదు. సగ్గుబియ్యం చిన్న సగ్గుబియ్యం, అవి లావు సైజు సగ్గుబియ్యం ఏం కాదు, కొంచెం చిన్న సైజు సగ్గుబియ్యం తీసుకున్నాను. అవి తీసుకున్న ఏంటంటే ఇంకా వాటర్ ఫస్ట్ కొంచెం లైట్ బాయిల్ చేసి ఆ వాటర్లోనే గీ యాడ్ చేసుకున్నా లైట్గా. అంటే మనకి ఏంటంటే అడుగు అంటకుండా ఉండడం కోసం గీ యాడ్ చేసుకున్నాను. అట్లా చేసుకొని ఇంకా వాటిని దగ్గరే ఉండి ఇంకా అలా తిప్పుతూ ఉన్నా. నార్మల్గా గ్యాస్ స్టవ్ మీద అయితే కొంచెం టైమే ఎక్కువ తీసుకుంటుంది. అందులో మనం దగ్గర లేకపోయినా సరే పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇండక్షన్ స్టవ్ మీద ఏంటంటే కొంచెం టైం తక్కువ తీసుకుంటుంది కాబట్టి అండ్ మనం దగ్గరే ఉండాలి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా మంచిగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఎట్లా మనకి తయారీ అవుతుంది ఏంటి ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే దేని నుంచి వస్తుంది అనేది కర్రపెండలం నుంచి మనకి సగ్గుబియ్యం తీస్తారు. అది మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ ఎందుకనో నాకు చెప్పాలనిపించి నేను మీతో ఈ విషయం షేర్ చేస్తున్నా. అదేంటంటే నేను బాగా చేసుకున్న తర్వాత ఇంత ప్రాసెస్కి ఇంత టైం లిమిట్ ఉంటుంది మనకి. మ్యాక్సిమం ఏంటంటే ఇండక్షన్ స్టవ్ మీద 10 minutes ఆర్ 15 minutesలో కుక్ అయిపోతుంది. నాకు కూడా అంతే ఈజీగా కుక్ చేసేసాను. అండ్ బాబుకి ఏంటంటే నేను ఏమీ యాడ్ చేయలేదు, ఈవెన్ సాల్ట్ ఆర్ షుగర్ ఆర్ జాగరీ. నార్మల్గానే ఇంకా వాడికి టేస్ట్ చేసి కొంచెం కర్డ్ యాడ్ చేసి అయితే బాబుకి తినిపిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్